కదా ఈ రోజు మన హోలీ పండుగని బయట రచ్చరచ్చ చేసి మన ప్రమిళ గారు అండ్ టీమ్ అండి చాలా బాగా ఆడేశారు. అండ్ మరి అసలు పని స్టార్ట్ చేయాలి కదా. మరి స్టార్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రమిళ గారితో మాట్లాడదాం. ఆవిడ ఈ రోజు మన రుచి చూడులో మనకి రుచి చూపించబోతున్నారు. మనం ఆవిడని అడిగి తెలుసుకుందాం. సో మరి ప్రమిళ గారు హాయ్ అండి. హాయ్. ఏంటండి డామినేట్ చేస్తారు వచ్చి? నాకు అవమానంగా ఉందండి. కాస్ట్యూమ్ చేంజ్ ఇప్పుడు నాకు. సరే మీరు అనాలి కదా హాయ్ అని. అది కాదు, మొత్తానికి మీరు బాగా రెడీ అయ్యి వచ్చేసారు హోలీ ఆడేసి. నేను అమ్మయ్య ఇందాక వీళ్ళు ఎలాగో సరిగ్గా రెడీ అవ్వలేదు కానీ నేను బాగా డామినేట్ చేసి అనుకున్నాను. మీరేమో వెళ్ళిపోయి మొత్తం కసక్కులు రెడీ అయిపోయి వచ్చేసారు సూపర్ గా. సో ఏంటండి నాకోసమే మీకోసమే హ్యాపీ హోలీ అండి. థాంక్యూ సో మచ్. ఇది నాకన్నా బరువుగా ఉంది. చాలా లవ్లీగా చేశారు. మొత్తానికి దీన్ని ఏమంటారంటే ఫ్రూట్ బొకేనా? ఫ్రూట్ బొకే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మనం దీన్ని ఒక పక్కన ప్లేస్ చేసుకుందాం. సో వండర్ఫుల్ ప్రమిళ గారు, ఏమి చేయకపోతున్నారు నా కోసం స్పెషల్ ఈరోజు హోలీ గనక మటన్ కర్రీ చేయబోతున్నారు. మటన్ కర్రీ చేయబోతున్నారు. హోలీ కలర్స్ లాగా రకరకాల కలర్స్ కనిపించాలి. ఆల్ కలర్స్. ఓకే. ఇంకా స్వీట్ ఏమో ఇది రవ్వ లడ్డు, కోకోనట్ రవ్వ లడ్డు. నాకు చాలా ఇష్టం రవ్వ లడ్డు. ఓకే, ఫస్ట్ చేసుకుందాం లేండి, నెమ్మదిగా చేసుకుని తిందాము. నెయ్యి కూడా దాంట్లో కొంచెం బాగా వేయండి. ఓకే ఓకే, మీకోసం ఇంకొంచెం వేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో మనం డిష్ స్టార్ట్ చేద్దాము. మీరు స్టార్ట్ చేయండి. ఈ లోపల ఒకసారి మీ ఫ్రెండ్స్ నాకు పరిచయం చేస్తే. మా ఫ్రెండ్ మధుమతి. హలో అండి, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సూపర్. మీరు కూడా రకరకాల వంటల ప్రయోగం చేసి భలే అయ్యేది ఎవరండి అసలు ఈ వంటల ప్రోగ్రామ్ కి? అందరు ఇష్టంగా తింటారు. మొత్తానికి ఏమో హస్బెండ్స్ బల అవుతుంటారు కదా జనరల్ గా. మీరండి? మా సిస్టర్ జ్యోతి. ఓకే, జ్యోతి ఎల్డర్ సిస్టరా? చిన్న సిస్టర్. ఓకే. సో మీరు కూడా హోమ్ మేకరా? హౌస్ వైఫ్. మీరు? మా ఫ్రెండ్. ఓకే, ఇదే కాలనీలో ఉంటారండి. అచ్చా, సూపర్. మీరు కూడా ఇంట్లో ప్రయోగాలు చేస్తుంటారు ఖాళీ దొరికినప్పుడు? మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటారు. సూపర్. సో మా ఫ్రెండ్ వాళ్ళ పాప. మధు వాళ్ళ పాప. ఓకే. సో నువ్వేం చదువుకున్నావు? నేను నా బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నా శ్రీనిధిలో. ఓహో, ఇంకా వంటల ప్రయోగం చేస్తావా ఇంట్లో? అప్పుడప్పుడు టైం ఉంటే. కాబోయే హస్బెండ్ కోసం లేదా? ఆలోచించలేదు. నేర్చుకుంటాను తర్వాత. సో స్వీట్. సో ఇప్పుడు మనకి మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకోవాలి కదా. సో ప్రమిళ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రమిళ గారు, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? మటన్, ఆయిల్, గరం మసాలా, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో. సో మరి మొదలు పెడదాం అండి. ఓకే, రెడీ. మొదలు పెడదాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించేసుకొని. నాకు ఇక్కడ వరకు చాలా పర్ఫెక్ట్ గా వచ్చండి. ఓహో, అది అందరికి వచ్చేది. ఫస్ట్ స్టెప్ అది కదా కంపల్సరీ. నేను ఏం చేసినా ఒకటే కలర్ వస్తుంది. మధు గరిట, 2 గరిటెలు అండి. 1 గరిట కొంచెం ఎక్కువ వేసుకోవాలి, నాన్ వెజ్ కదా. ఓకే, హాఫ్ కప్ ఆయిల్. సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన మసాలా ఐటమ్స్. మసాలా, గరం మసాలా, హోల్ మసాలా. ఓకే, బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, దాల్చిన చెక్క, ఇలాయచి, లవంగం, ఫ్లవర్. ఓకే, మొత్తానికి అన్ని వేసుకోవాలి. హోల్ గరం మసాలా ఇవన్నీ. ఇది కొంచెం వేగిన ఒక మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అక్కడితోనే వంట అయిపోయింది అనుకుంటారు బయట వాళ్ళు, కాకపోతే అది ఇంకా స్టార్టింగ్ ప్రొసీజర్ అనమాట. సో ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో? సర్ఫింగ్, అవుటింగ్ అంతే. ఇంట్లో మమ్మీకి హెల్పింగ్ చేయడం లేదు. పిల్లలు ఎలా ఏంటండి ఇలా తయారయ్యేంటమ్మా? అసలు ఎలా ఉండాలి మనం? ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఉండాలి. ఓకే, ఆనియన్ వేసుకోవాలి. అయిపోయిన తర్వాత శుభ్రంగా 1 కప్ ఆనియన్, ఫుల్ కప్ ఆనియన్. సో ఫుల్ కప్ కంటే మనకి ఎన్ని ఆనియన్స్ పడతాయి? ఒక 3 ఆనియన్స్, కొంచెం పెద్దవైతే. నైస్, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో హాబీస్ ఏంటంటే మీవి? ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? నేను ఎక్కువ వంటల ప్రోగ్రామ్స్ చూస్తుంటాను. చూస్తుంటారని నాకు మిమ్మల్ని కలిసి స్టార్టింగ్ లోనే అర్థమైపోయిందా? మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవుతారు. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ మిస్ కానీ, ఈటీవీ కానీ అన్ని ఆల్ ఛానల్స్ అటెండ్ అవుతుంటా. అన్ని వంటల ప్రోగ్రామ్ చూస్తుంటారు కదా రోజు. రకరకాల షెఫ్లు క్రియేట్ చేసిన కానీ, లేకపోతే హోమ్ మేకర్స్ చేసిన కానీ, మీకు ఎప్పుడైనా ఇవన్నీ కాదు నేనే కొత్తగా ఒకటి క్రియేట్ చేస్తా? అలా కూడా. ఎలా క్రియేట్ చేశారా? ఒక డిష్ చెప్పండి మీరు క్రియేట్ చేసింది. ఇప్పుడు మామూలుగానే మీరు క్రియేట్ చేసిన దాని గురించి చెప్తుంటేనే మీకు నవ్వు వచ్చేస్తుంది అంటే నెక్స్ట్ నేను ఏమైపోతానో చెప్పండి. ఐటమ్ పేరేంటి? బంగాళా భౌభవా? అట్లేం కాదులే.
ఓకే ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి ఆల్మోస్ట్. ఆనియన్స్ లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే తొందరగా వేగడా, తొందరగా వేగుతాయి. బ్రౌన్ అవుతూ ఉన్నాయి. ఇందుకే ఐటమ్ పేరు చెప్పలేదు, నవ్వేశారు కానీ. చాలా ఉన్నాయి, ఎన్నని చెప్పను, గుర్తుకు రావట్లేదు, చాలా చేశాను కదా. నేను కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాను. బంగాళ వేపుడు అని, బంగాళదుంప వేపుడు అని, అవునా, చారు పెట్టడం అని, అప్పుడప్పుడు ఇలాంటివి కొత్తవి చేసి అందరికి నేర్పిస్తూ ఉంటాను. గుడ్ గుడ్. మీకు వచ్చా అండి చారు పెట్టడం? అన్నీ వచ్చు, 40 ఐటమ్స్ వచ్చు. రాదు, నేను క్రియేట్ చేసి అనుకున్నాను. మీరేం చేస్తుంటారు మధు గారు ఖాళీ టైంలో? టీవీ వాచ్ చేయడం, ఓకే పాటలు పాడటం, డాన్సులు చేయడం. డాన్సులు పిల్లలతో అప్పుడప్పుడు డాన్సులు పిల్లలతో చేస్తుంటారు. మరి పాటలు పాడడం? పాటలు కూడా పాడతారు కదా. మనం మధ్యలో మంచి పాట వేసుకుందాం. సో వండర్ఫుల్. ఉల్లిపాయలు వేగిపోయినట్టున్నాయి కదా. నెక్స్ట్ ఏం వేసుకుంటాం? కొంచెం అల్లం వెల్లిపాయ, అల్లం వెల్లుల్లి, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటున్నాం మనం. 2 టీ స్పూన్స్. ఓకే. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే చిటికెడు పసుపు కన్నా కొంచెం ఎక్కువ వేసి మళ్ళీ వేయించుకుంటున్నాం. మళ్ళీ కొంచెం వేయించుకొని ఎప్పటికి రెడీ అవుతుందో ఏంటో నేను వెయిట్ చేస్తున్నాను. జస్ట్ ఒక 20 minutes ఓపిక పట్టుకుంటే గుమగుమ అని తినచ్చు అన్నమాట. ఓకే సో జ్యోతి గారు, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఇది వేసేది టీవీ వాచ్ చేస్తాను. టీవీ వాచింగ్ చేస్తూ ఉంటారు. ఓకే పాటలు పాడటం, మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా? పెయింటింగ్స్, చీరలకు అల్లిక, కుట్లు అల్లికలు ఇలాంటివి చేస్తాను మేడం. ఓకే ఎలాంటి పెయింటింగ్స్? గ్లాస్ పెయింటింగ్సా లేకపోతే సారీస్ మీద? గ్లాస్ పెయింటింగ్స్ చేస్తారు. సైలెంట్ ఏం కాదు. సో బేసిక్గా మీరు జాబ్ హోల్డర్ కాబట్టి టైం ఇంట్లో స్పెండ్ చేసేది తక్కువేమో, తక్కువ ఉంటుంది. సో ఖాళీ సండేస్ ఫ్రీయా? సో సండే ఫ్రీ కాబట్టి ఏం చేస్తుంటారు సండే రోజు? ఓకే అబ్బా ఓకే ఓకే. సో ఫుల్ బిజీ స్కెడ్యూల్ అనమాట. ఫ్రీ అయిపోయారు. సో సండే రోజు ఏం చేస్తుంటారు మరి ఖాళీ టైంలో? ఇంట్లోనే ఉంటారా? సరిపోతుంది. సండే 365 days ఆడవాళ్ళకి బాగా బిజీ అనమాట. సో గాయస్ మీరు ఏం చేయాలంటే ఆడవాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాలు మొక్కాలన్నమాట. అక్కడ మటన్ కూడా యాడ్ చేసేసారు. వండర్ఫుల్. ఓకే ఇది అతుక్కోదా అండి ఇంత మనం హైలో పెట్టుకుంటే? ఏం కాదా? ఓకే ఏం కాదనమాట, నాన్ స్టిక్ కదా, ఇంకేం కాదు. మూత పెట్టేసి కొంచెం ఉడకాలి కొంచెం. ఓకే సో అది ఉడికిన తర్వాత మనం మిగిలినవన్నీ యాడ్ చేసుకుంటాం. కొంచెం టమాటో, కారం. ఓకే మీన్ వాళ్ళు నాకు ఒక మంచి పాట వినిపించాలి ఎవరైనా. అది ఎంటెక్ పాప, నువ్వు పాడు ఒక మంచి పాట. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా మెల్లగా దోచావే, చిన్ని నవ్వుతో నీ చిన్ని నవ్వుతో నా మనసు మెల్లగా. నాకు కొంచెం లిరిక్స్ తర్వాత పర్వాలేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ హమ్మింగ్ చేసేస్తుంది లిరిక్ రాగా, తల దించుకుంది, పెళ్లి చూపుల్లో పాట పాడినట్టే పాడు. ఇప్పటి నుంచి ప్రాక్టీసా? అడిగారు అనుకో ఇన్ కేసు పెళ్లి చూపుల్లో ఇలా పాట పాడమంటే పెట్టాలి, మీరు అందుకోవాలి. ఓకే ఇది ఎంతవరకు వచ్చిందండి మన మటన్? కొంచెం మూత పెట్టాలి. మూత పెట్టాలా? మూత పెట్టాలి. సో ఒక 5-10 minutes స్టీమ్ లో ఉడకాలా? ఒక 10-15 minutes. ఓకే ఒక 15 minutes పడుతుంది అది ఉడకడానికి. సో వండర్ఫుల్. ఉడికిపోతూ ఉంది మన మటన్ అయితే. మొత్తానికి ఆయిల్ కూడా కొంచెం కొంచెం బయటకు వస్తుంది. ఈ లోపు మనం ఇవి వేసుకుందాం. వేసుకుందాం. సో చిల్లీ పౌడర్ వేస్తున్నారు, కారం వేస్తున్నారు. చిల్లీ పౌడర్ 2 స్పూన్లు కారం. అమ్మ 3 స్పూన్స్. మటన్ కదా, బాగా కారం తినే వాళ్ళు 4 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. కొంచెం కారం ఏమండి, కొంచెం మిరపకాయలు కూడా, మిరపకాయ, పచ్చిమిర్చి 4, అవి ఒక 4. నెక్స్ట్ సాల్ట్. ఇందాక ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి. ఓకే ఆల్మోస్ట్ ఒక 2.5 స్పూన్స్, ఒక 2.5 పడింది. ధనియా పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్. ఓకే కాంబినేషన్ ఒకసారి చెప్పండి. గరం మసాలా పౌడర్ ఇది ఇంట్లో తయారు చేసిందా? ఓకే ధనియాలు, లవంగ, చెక్క. ఇది ధనియా పౌడర్ ఇప్పుడు వేసింది. మనం ముందు ధనియాల పౌడర్ వేసుకున్నాం. ఓకే ఇదేమో లవంగ, చెక్క, సాజీరా, ఓకే జాజికాయ, జాపత్రి, అవన్నీ గరం మసాలా, హోల్ గరం మసాలా అంతా పౌడర్ చేసి పెట్టుకున్నారు. నెక్స్ట్ టమాటోస్. ఒక కప్పు టొమాటో. కప్ టమాటో.
ఓకే, ఒక పెద్ద టమాటో పడుతుంది అనుకుంటా. సో ఇది మొత్తం మిక్స్ చేసేసుకుని కుక్కర్లో పెట్టుకోవాలి. కొంచెం సేపు ఒక 10-15 minutes ఉడికించేసి ఓకే, ఒక 10 minutes మళ్ళీ ఉడికించేసి మళ్ళీ మసాలా వేసుకోవాలి. కొబ్బరి గసాలు, ఓకే, కాజు, బాదం. ఓకే, ఈ లోపు ఈ గ్యాప్ లో ఈ మసాలా ఇది ఉడుకుతుంది అనమాట. వండర్ఫుల్. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పుదీనా, ఓకే, మింట్ లీవ్స్ మనం యాడ్ చేసుకుంటున్నాం. పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. 2 కప్పు వేసుకున్నా పర్వాలేదు. ఇది కొత్తిమీర. ఓకే, కొత్తిమీర కూడా. సో కొంచెం లాస్ట్ గార్నిష్ కొంచెం ఉంచుకుంటాం. ఓకే, కసూరి మేతి అని చాలా బాగుంటది, మటన్ చికెన్ లో వేసుకుంటారు. ఓకే, కొంచెం వేసుకోవాలి. సో కసూరి మేతి అదొకటి వేసుకుంటున్నారు. మళ్ళీ బాగా కలుపుతున్నారు. ఈ మధ్య కాలంలో మీ వారు మీకు అబ్బా అదరహో నిన్ను చేసుకున్నందుకు నా జీవితం ధన్యం అయిపోయింది అన్నమాట, అంటే అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే అలాంటి సిచ్యువేషన్ లేదనుకోండి, చాలా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? పక్క నుంచి చెప్పకపోయావో చూస్తున్నారు. అట్లేనే వంటలు చాలా బాగా చేస్తాను, చక్కగా వండి పెట్టుకుంటాను, చాలా చాలా హ్యాపీ అయిపోతాను. మీరు ఇలానే అంటున్నాను, మధ్యలో ఆయన తీసుకొచ్చి చెప్పిస్తాను. చెప్పించండి. పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా తింటే కూడా అంటారు అంత బాగుండదు. నువ్వు చేసిన వంట, నువ్వు చేసిన బిర్యానీ అద్భుతం, దమ్ బిర్యానీ సూపర్, మటన్ కర్రీ ఇంకా ఇంకా సూపర్. కాబట్టి బయట నాకు ఎక్కడ నచ్చదు. జన్మ జన్మలకి నువ్వే నా భార్యగా పుట్టాలి అన్నారా? అనలేదు, అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఇది వేయాలి. అది ఈ కాంబినేషన్ పౌడర్ కదా. ఇదే సేమ్. జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనగ గుళ్ళు, కొబ్బరి, ఎండు కొబ్బరి. సో ఇప్పుడు మనం యాడ్ చేసేది బాదం పప్పు, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, ఎండు కొబ్బరి చేసిన పౌడర్. సో ఒక కప్ మంచి గ్రేవీ వస్తుంది. ఇది ఒక 10 minutes తర్వాత మన కుక్కర్లో వేసేసుకొని. ఓకే, ఇంకా వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ పోయాలి కొంచెం. ఓకే, కొంచెం ఒక 10 minutes అయ్యాక వాటర్ పోసి కుక్కర్లో వచ్చాక పెట్టిన తర్వాత 5 whistles వచ్చాక తీసేయడమే అయిపోతుంది. రెడీ అన్నమాట. సో మీరు చెప్పండి, ఈ మధ్య కాలంలో మీ వారు మిమ్మల్ని బీభత్సంగా పొగిడిన ఆ సిచ్యువేషన్ ఏంటి? చికెన్ బిర్యానీ చేస్తాను. చికెన్ బిర్యానీ చేశారు. ఓకే, మీరండి మీ ఇంట్లో ఎప్పుడైనా పొగడతలు ఉంటాయి? తిట్లు ఏముండవు. బాగా వండిన డిష్ ఏంటి? మిమ్మల్ని బాగా మెచ్చుకునే డిష్? చికెన్ బిర్యానీ ఎక్కువ చేస్తాను. ఓకే, వీళ్ళందరికీ ఇష్టం, నాకు పెద్దగా ఇష్టం ఉండదు, కానీ వాళ్ళ కోసం చేస్తాను. వాళ్ళ కోసం చేస్తారు. ఎంత గ్రేట్ అండి మీరు, మనసుని చంపుకుని తొందరగా తయారుగా నువ్వు బయటకు వెళ్ళామంటారు. వెళ్ళేది ఇంకా సడన్ గా శారీ అది అట్లా. నాకు బిర్యానీ తినేందుకు మనీ ఇవ్వరు, కానీ గిఫ్ట్లు అన్నమాట, సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్లు కంపల్సరీ ఇస్తారు. ఓకే, మీరు మొత్తానికి జాబ్ హోల్డర్ కాబట్టి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టను. కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటివి వండుతారు? బాగా నాన్ వెజిటేరియన్స్. ఏది స్పెషల్స్ బాగా మీది? మటన్. ఓకే, ఇంట్లో బాగా మెచ్చుకుంటారా మీ శ్రీవారు? కాకరకాయ కర్రీ, మటన్ కర్రీ బాగా చేస్తాను. ఓకే, సో ప్రమిళ గారు ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? నెక్స్ట్ కుక్కర్లో వేసి ఉడికించాలి ఒక 5 whistles. మటన్ కదా కొంచెం మెత్తగా ఉడకాలంటే. ఓకే, సో ఇలా మూకుళ్ళలో కన్నా కుక్కర్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఓకే, కుక్కర్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం మళ్ళీ. సో అదంతా తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఒక 3 whistles వచ్చేస్తే అయిపోయింది. ఒక 5 whistles. ఓకే, 5 whistles రావాలి. సో ఇప్పుడు మనం దాంట్లో ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటాం? కొంచెం అది మునిగే అంతవరకు. ఓకే, గ్రేవీ. సో 5 whistles వచ్చే వరకు వెయిట్ చేద్దాం, బాగా ఉడికిపోతుంది అది. సో చెప్పండి ప్రమిళ గారు, అయిపోయా? ఇన్ని విజిల్స్ వచ్చాయి? విజిల్స్ వచ్చేసాయి. కొంచెం ఒక 5-10 minutes ఆపా. ఓకే, సో విజిల్స్ వచ్చేసాయి కాబట్టి ఆ స్టీమ్ ఇంకా ఉండదు కాబట్టి ఆ స్టీమ్ ఫ్రీ అయిపోయే వరకు మనం ఉంచాలి. ప్రమిళ గారు, మీరు కుక్కర్ తీస్తారా, నన్ను తీయమంటారా? రెడీ అయిపోయిందండి. ఓకే, అలా అన్నారు, బాగుంది. ఓకే, ఇది కొంచెం అలా చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది, దానికి అర్థం కూర ఉడికిపోయింది అని. ఓకే, ప్లేటింగ్ చేస్తున్నారు, చక్కగా బౌల్లో వేస్తున్నారు. కలర్ఫుల్. ఏ కాంబినేషన్స్ లో తినొచ్చు అంటారు దీన్ని? రైస్ లో, చపాతీలో తినొచ్చు. ఓకే, బటర్ నాన్ లో ఇలాంటి ఇంట్లో ట్రై చేసుకున్నప్పుడు ఇది చేసుకోవచ్చు, ఇంకా బాగుంటది చపాతీకి. ఇదిగోండి మన కొత్తిమీర, పుదీనా 2 ఉన్నాయి. మటన్ కర్రీ రెడీ. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నా చేతిలో బౌలెడ్ ఉంది, మొత్తం పెద్ద బౌల్లో ఉంది. అండ్ అబ్బా వండర్ఫుల్ కార్వింగ్ కూడా చేశారు మీరు. ఒక బర్డ్ అన్నమాట.
సూపర్ ఉంది. ఏం పాట అంటారు దాన్ని? మనం ఏ పేరు పెట్టుకుంటే అది. ఎల్లో పిచ్చుక. ఎల్లో పిచ్చుక. ఎల్లో పిచ్చుక. దానికి ఎల్లో పిచ్చుక అని పేరు పెట్టాను. బాగుంది, వెరీ క్యూట్, చాలా బాగా చేశారండి గార్నిషింగ్ కూడా. సో దీన్ని మనం ఇప్పుడు ఒక పక్కన పెట్టుకొని మంచి స్టీమ్ రైస్ దగ్గర పెట్టుకొని అలా కొంచెం వేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని తిందాం. సో మన హోలీ స్పెషల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇందాకే నేను చెప్పినట్టుగా టేస్ట్ చేయాలి. నేనైతే వెయిట్ చేయలేను, ఫస్ట్ టేస్ట్ చేసేసి చెప్తాను. కొత్తిమీర కూడా నోట్లోకి వచ్చింది, బట్ ఆసమ్, సూపర్. దీంట్లో మనం యాడ్ చేసిన ధనియా మసాలా, గరం మసాలా అండ్ దాంట్లో మేథీ పౌడర్, కసూరి మేథీ అని యాడ్ చేశారు. అది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. వండర్ఫుల్, స్పైసీగా ఉంది. అట్ ది సేమ్ టైం మరీ ఓవర్ స్పైస్, కారం కారం అనుకునేలా కాకుండా కరెక్ట్గా సరిపడినంతగా సమపాలనలో ఉన్నాయి అనమాట అన్ని. వండర్ఫుల్. ఎవ్రీబడి, అందరూ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. హోలీ స్పెషల్ ఈరోజు మనం చేసుకున్న మటన్ కర్రీని హ్యాపీగా ఇంట్లో ట్రై చేసి తినండి, ఎంజాయ్ చేయండి.